హలో అందరికీ. గోంగూర, కొత్తిమీర, గోంగూర చట్నీ అండి. వెరైటీగా చేస్తానన్నమాట. ఏంటి వెరైటీ అంటుంది అనుకుంటున్నారా? ముందుగా అయితే చిన్న బాండి పెట్టుకున్నా, పచ్చిమిరపకాయలు తీసుకొని వీటిల్లో ఇప్పుడు నేను వేసేది ఏంటంటే వాటర్. ఆయిల్ అనుకునేరు, ఆయిల్ కాదు వాటర్. వాటర్ వేసి పచ్చిమిరపకాయలు కోసేపు ఉడికించుకుంటాను అన్నమాట. పక్కనే దానికి తోడుగా గోంగూర పచ్చడి, చికెన్ ఫ్రై అయితే నేను చేసే స్టైల్ మీకు ఆల్రెడీ లింక్లో పెట్టాను. నా ఛానల్లో వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలు వాటర్లోనే ఉడికించుకోవాలన్నమాట. వాటర్లోనే ఉడకాలి పచ్చిమిరపకాయలు. తర్వాత అవి కాస్త ఉడికిన తర్వాత ఈ గోంగూర అయితే కొండ గోంగూర అండి, నాటు గోంగూర కాదు. నేను వేస్తుంది కొండ గోంగూర అన్నమాట. వేసేస్తానన్నమాట. ఆయిల్ చాలా తక్కువ, ఆయిల్లో చెయ్యను. ఇలా కొత్తిమీర కూడా వేసేసాను. గోంగూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నానో. నా స్టైల్లో ఒక్కసారి చేసి చూడండి. అస్సలు అన్నం మొత్తం తినేస్తారనమాట. ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినా, ఇంట్లో వాళ్ళు కానీ. పచ్చడి లేనిది కొంతమంది ఇంట్లో ముద్ద దిగదండి. లైక్ మా ఇంట్లో పచ్చడి ఉండాల్సిందే రోజు. మా పిల్లలు కూడా పచ్చడి అంటే చాలా ఇష్టం. ఇలా ఉడికించుకోవాలి. మూత పెట్టానండి. మూత పెట్టకుండా ఇలా ఉడికించుకుంటారనమాట గోంగూర. ఫైనల్గా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు మిక్సీ వేసుకున్నాను. కాస్త కచ్చపచ్చగానే వేయాలి, మరీ మెత్తగా గోరింటాకులాగా వేసుకోకూడదు. ఓకేనా? ఇలా అన్నీ కొంచెం తీసుకొని మిక్సీ పట్టేసుకున్నా. పక్కనే పోపు వేసుకోవడానికి కాస్తంత ఆయిల్ వేసుకోవాలి. పోపు ఉండాలి కదా. పోపు కోసం అయితే కంపల్సరీ మనం వేయాలి. ఎందుకంటే ఆయిల్ దీంట్లో గోంగూర వాటర్లో ఉడికించుకున్నాం కాబట్టి పోపు వేస్తే ఆ టేస్ట్ వేరన్నమాట. ఫైనల్గా తాళింపు గింజలు వేసాను. జీలకర్ర కంపల్సరీ ఉండాలి. జీలకర్ర లేకపోతే అస్సలు బాగోదు. కాస్తంత జీలకర్ర, కొంచెమంతా ఉంటే ఇంగువ వేసుకోండి, లేకపోతే లేదు. కొన్ని ఉల్లిపాయలు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం తింటున్నప్పుడు కాస్త చిన్నుల్లిపాయలు కంపల్సరీ ఉండాలండి. చిన్నుల్లిపాయలు కూడా వేస్తున్నాను చూడండి. పెద్దుల్లిపాయలు ముక్కలు మధ్య మధ్యలో తగిలితే ఆ టేస్టే వేరండి. కరేపాకు కూడా ఉండాలి. ఇదిగోండి పెద్దుల్లిపాయలు వేస్తున్నాను. ఇలా వేసుకొని వేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకొని, నెయ్యి వేసుకొని చికెన్ ఫ్రైలో తింటే ఎంత బాగుంటుందో తెలుసా? అమృతమేనండి బాబు, అమృతమే. కొంచెం అంతా పసుపు నేను వేయలేదు కాబట్టి పోపులో వేస్తున్నాను. కాస్తంత ఉప్పు, కొంచెం అంత పసుపు వేసుకుంటే పోపు కూడా చప్పకుండదు. ఫైనల్గా నా చట్నీ రెడీ అయిపోయింది. వీడియో చూస్తున్నారు కానీ ఎవ్వరు నా వీడియో లైక్ చేయట్లేదు. సపోర్ట్ చేయండి. చూడండి